ఖమ్మం జిల్లా ఇల్లందు క్రాస్ రోడ్ లో మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి శ్రీలీల హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ ప్రారంభించారు. వేడుకకు ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. నటి శ్రీలీలను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. 30వ బ్రాంచ్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని యాజమాన్యం తెలిపింది. పెళ్లి పట్టు చీరలు, ఫ్యాన్సీ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్ అన్ని ఒకే చోట లభిస్తాయన్నారు. అత్యాధునిక హంగులతో కస్టమర్ల సౌకర్యార్థం విశాలమైన పార్కింగ్, విలాసవంతమైన ఇంటీరియర్స్ తో ఈ మాల్ ఏర్పాటు చేశామన్నారు. నమస్కారం, స్వాగతం. ఇంకా దేవత వచ్చిన తర్వాత పెట్టాల్సిన కంపల్సరీ కదా. ఇంకా నమస్కారం, స్వాగతం. అక్కడ ఖమ్మం జిల్లాలోని ఖమ్మం హెడ్ క్వార్టర్లో ఒక అద్భుతమైన క్లాత్ స్టోర్ని, రెడీమేడ్ స్టోర్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. మాంగళ్య వారి యాజమాన్యంతో అద్భుతంగా ఓపెన్ చేసుకున్నాం. సుమారు 1945 నుంచి, అంటే 1945 నుంచి ఈ బట్టల వ్యాపారంలో ఈ సంస్థకు అపారమైన అనుభవం ఉంది. నమ్మకానికి మారుపేరుగా విశ్వసనీయతకి విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ దినదిన అభివృద్ధి జరుగుతూ ఈనాడు దేశంలోని 3 రాష్ట్రాల్లో, మన తెలంగాణ రాష్ట్రం, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో 30వ షాపుగా ఇది ఈనాడు మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో తమిళనాడులో కూడా ఓపెన్ చేయబోతున్నారు. ఐ థింక్ ఖమ్మంకి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ లాస్ట్ టైం కూడా వచ్చాను, కానీ ఈసారి వచ్చిన క్రౌడ్ రెస్పాన్స్ వాజ్ అమేజింగ్. సో ఐ ఫీల్ లైక్ ఇక్కడ ఎస్పెషలీ మాంగళ్య ఒక ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అండ్ ఆల్రెడీ అందరికీ తెలుసు. చాలా ఐ థింక్ సక్సెస్ఫుల్గా రావడం వల్ల 3 రాష్ట్రాల్లో ఇప్పుడు ఖమ్మంలో వాళ్ళ 30th స్టోర్ ఓపెన్ చేస్తున్నారు. అమేజింగ్ కలెక్షన్, టెక్స్టైల్స్ అండ్ ఎస్పెషలీ మనకి సీజన్ అంటే ఉగాది కూడా వస్తుంది కాబట్టి ఐ థింక్ పండుగలు వచ్చినప్పుడు ఫస్ట్ అమ్మాయిల ఆడపిల్లలకి షాపింగ్కి రావడం ఇష్టం. అలాగే ఐ థింక్ దే హ్యావ్ మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్ అండ్ కిడ్స్ వేర్. సో ఒక ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఖమ్మంలో. అండ్ ఇట్ రియలీ స్టోర్ ఇట్ స్టూడ్ అవుట్. సో అందరు వచ్చి వాళ్ళ బ్యూటిఫుల్ కలెక్షన్ చెక్అవుట్ చేయాలి. అలాగే అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. అండ్ ఉగాది రోజు మా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో అదే రోజు మీ పండగ అప్పుడు ఒక పండుగ లాంటి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మీరు వచ్చి థియేటర్లు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.